హలో అండి, ఎగ్ లవర్స్ ఎవరైనా ఉన్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే నేను షేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయ్యేలోపు ఆనియన్స్, టమాటోస్, గ్రీన్ పీస్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ రెసిపీలోకి ఆనియన్స్ ఎక్కువగా ఉండాలి. నేను ఒక 4 ఆనియన్స్ వేసుకున్నానండి సన్నగా తరిగి. ఆ తర్వాత ఇందులోకి కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీస్ కూడా వేసి కలుపుకొని ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ మాడిపోకుండా గుజ్జులాగా రావాలి. దానికోసం మనం దగ్గరుండి కలుపుతూ 1 స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా చేసినట్లయితే ఆనియన్స్ మాడిపోకుండా గుజ్జుగా వస్తాయి. ఆ తర్వాత గ్రీన్ పీస్ని యాడ్ చేసుకోవాలి. గ్రీన్ పీస్ కూడా దగ్గరుండి కలుపుకుంటూ సగానికి పైగా వేగనివ్వాలి. అప్పుడు సన్నగా తరిగిన టమాటోస్ని ఇలా మధ్యలోకి అనుకొని యాడ్ చేసుకోవాలి. టమాటోస్ కూడా మనకి గుజ్జులాగా రావాలి. ఇలా అయ్యేంత వరకు మనం దగ్గరుండి కలుపుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇందులోకి మనం 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ రెసిపీ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎగ్ లవర్స్ కూడా చాలా ఇష్టంగా తింటారండి. మంచి ప్రోటీన్ ఫుడ్ ఇది. చిన్నపిల్లలకు కూడా పెట్టండి, చాలా మంచిది. రైస్ రోటీలోకి బాగుంటుంది. మేమైతే రోటీలోకి ట్రై చేసాము. ఎగ్ లవర్స్ మా ఇంట్లో కూడా ఉన్నారండి. అందుకనే మేము ఎగ్స్తో కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాము. కొత్తగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఎగ్స్ని ఇందులోకి యాడ్ చేసుకుంటాం. ఈ కర్రీలోకి యాడ్ చేసుకొని కలుపుకుంటాం. ఆ తర్వాత కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర కంపల్సరీ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కసూరి మేతిని ఇలా నలుపుకొని వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. అంతేనండి. ఇలా 3 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతేనండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.